ఎంతో ఆహ్లాదంగా జెండా ఊరేగింపు జరుగుతుంది కదా, ఏంటిది అంతా అనుకుంటున్నారు కదా. శ్రీరామనవమి రోజు మా ఊర్లో సాయిబాబా వారి ఆలయంలో గంధ మహోత్సవం జరుగుతుందన్నమాట. ఆనాడు షిరిడిలో సాయిబాబా వారు సీతమ్మ రాముల వారి కళ్యాణం జరిపించిన తర్వాత గంధం ఊరేగింపు జరిపించి గంధ మహోత్సవం ఏ రకంగా అయితే జరిపించారో అదే విధంగా మా ఊర్లో కూడా సీతారాముల కళ్యాణం జరిపించి ఆ తర్వాత గంధ మహోత్సవం జరుగుతుంది. ఈసారి మా ఊరి కృష్ణ మందిరం దగ్గర నుంచి సాయిబాబా వారి ఆలయం వరకు కూడా గంధ మహోత్సవం మొదలైందనమాట. ఆ విజువల్స్ అన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీరు కూడా చూసేయండి. కృష్ణ మందిరం దగ్గర నుంచి మంచిగా ఊరేగింపు జరుపుకుంటూ కోలాటాలతో ఆలాహలంగా బాజా భజంత్రీలతో సాయిబాబా వారి ఆలయం దగ్గరికి చేరుకున్నామన్నమాట. మీరు చూసేయండి. గంధం ఊరేగింపు ముగించుకొని ఇప్పుడు సాయిబాబా వారి ఆలయంలోకి ప్రవేశించబోతున్నాము. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ మేము రామయ్య సాంగ్కి కోలాటం చేయబోతున్నాము, అది మీరు కూడా చూసేయండి.
రామయ్య పాటకి కోలాటం బాగా చేశాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏంటంటే గంధం అలాగే జెండాలు అన్నీ కూడా అందరూ పట్టుకుని ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించబోతున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని అవే, చూసేయండి. గారు దక్షిణ తీసుకొని మనకి ఏం నేర్పారు? త్యాగం నేర్పారు, విభూతి ఇచ్చేం నేర్పారు, జ్ఞానం నేర్పాడు. ఈ సర్వచరాచర దృష్టి ఆఖరికి వస్తే ఏమవుతుంది? బూడిద అవుతుందయ్యా అని. అట్లే దక్ష కూడా ఏది నీది కాదు. ఆ 2 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు. కాబట్టి హలో, అది మనకు ఒక త్యాగాన్ని నేర్పే ఈ విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఊరేగింపుగా తీసుకొచ్చాం కదా గంధం, ఆ గంధంని సాయిబాబా వారికి అభిషేకం చేస్తారనమాట. అది ఆలయ ధర్మకర్త అలాగే ఉభయదాతలుగా ఉన్నవారు అలాగే వచ్చిన భక్తులందరి చేత కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చిన అవకాశం ఇది. ఆలయ కమిటీ వాళ్ళు సాయిబాబా వారికి మన చేతుల మీదుగా గంధంతో అభిషేకం జరిపించవచ్చు. మీరు చూసేయండి. సాయిబాబా వారికి ఎదురుగా ఉన్న ఈ నంది విగ్రహం మా నాన్నగారి కోరిక మీదుగా మేము ప్రతిష్ఠించామన్నమాట. అన్నయ్య వారసుడిగా నాన్నగారి కోరికని నెరవేర్చేశారు. చూశారు కదా, గంధాభిషేకంలో సాయిబాబా వారు నిండిపోయారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏంటంటే సాయిబాబా వారికి గంధాభిషేకం జరిగింది కదా, ఆ గంధాభిషేకం నుంచి గంధంని తీసుకొని ఆలయ ధర్మకర్త కొల్లూరు సత్యనారాయణ గారు స్వామివారి వెనుక ఉన్న గోడకి ముద్రించేశారనమాట. ఇప్పుడు పల్లకి సేవ మొదలవబోతుంది. అందుకోసమే సాయిబాబా వారికి, గణపతికి, దత్తాత్రేయుడికి, శివయ్యకు అలాగే నందీశ్వరుడికి ఆ పల్లకికి అందరికీ కూడా ధూప్ వేస్తున్నారు. అనంతరం పల్లకి సేవ ఎంతో కోలాహలంగా జరగబోతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసేయండి స్వామి వారికి జరగబోతున్న పల్లకి సేవను. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
జై బోలో శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. చూశారు కదా, చాలా చక్కగా జరిగింది కదా గంధ మహోత్సవం. స్వామి వారికి అభిషేకించిన గంధంని వచ్చిన ప్రతి భక్తులకి కూడా పంచారనమాట. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అంతేకాకుండా ఇంత చక్కగా కోలాటం చేసినందుకు మేము కోలాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ అందరినీ బ్లెస్ చేశారనమాట. సరే, ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సరే, మరి లైక్ చేసి షేర్ చేసి మంచిగా మీ ఊర్లో ఎలా జరిగింది శ్రీరామనవమి గంధోత్సవం అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సరే, ఛానల్ని చూస్తూ వీడియోస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్, సీ యూ. ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి.